పుస్తకం పేరు ఇడ్లీ ఆర్కిడ్ ఆకాశం. రచయిత యండమూరి వీరేంద్రనాథ్. ఇడ్లీ ఆర్కిడ్ ఆకాశం. అధ్యాయం 1. కష్టాలు వాషింగ్ మిషన్ లాంటివి. మనల్ని తిప్పి తిప్పి కొట్టి ఉతికి ఆరేస్తాయి. కాని చివరికి మరింత క్లీన్గా స్వచ్ఛంగా తయారుచేసి బయటి భవిష్యత్తులోకి పంపిస్తాయి. వాతావరణ పరిరక్షణలో ప్రపంచపు నెంబర్ 1 హోటల్గా అత్యున్నత విలువలు పాటించిన ఆర్కిడ్ హోటల్కి ప్రతిష్టాకరమైన అంతర్జాతీయ అవార్డు లభించిన రోజు సాయంత్రం నాకోసం రిజర్వ్ చేయబడిన సూట్లో కూర్చొని ఉన్నాను. ఆ సాయంత్రం సభ, హడావిడి, బహుమతి, షేక్ హ్యాండ్స్, అభినందనలు. ఆ ఉక్కిరిబిక్కిరి అంతా అయిపోయిన తరువాత మిగిలిపోయిన నిశ్శబ్దంలో కూర్చుంటే నాకిదంతా ఒక కలలాగా అనిపించింది. అయితే అక్కడి ఉపన్యాసకులు నా హోటల్ గురించి సభలో ఇచ్చిన ఉపన్యాసాలు, పొగడ్తలు పూర్తిగా అతిశయోక్తులు కావు. నా చుట్టూ పేరుకున్న ఈ స్తబ్దత నా గతాన్ని తలంపుకు తెస్తోంది. సౌతాఫ్రికాలో దుర్బాన్ హోటల్ పై అంతస్తులో ఉన్న నా రూమ్ కిటికీలోనుంచి మిణుక్కు మిణుక్కుమంటూ కనబడుతున్న మహానగరపు లైట్లు ఒకప్పటి నా ఆశల్ని గుర్తుచేస్తున్నాయి. జనారణ్యంలో, ఒక రద్దీ జంక్షన్లో, ఎక్కడో ఒక మారుమూల ఒక చిన్న రెస్టారెంట్లో పనిచేసిన నేను ప్రస్తుతం ప్రపంచపు ప్రతిష్టాకరమైన ఒక హోటల్కి అధిపతినయ్యాను అన్న ఆలోచన ఒక ఉద్వేగపూరితమైన ఆవేశాన్ని నాలో కలిగిస్తోంది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నేను కన్న కల ఇది. ఆ రోజుల్లో నేను మా కుటుంబానికి సంబంధించిన హోటల్స్ని పర్యవేక్షించేవాడిని. కామత్ హోటల్స్ అంటే తెలియనిదెవరికి? నాకింకా గుర్తు. ఒకరోజు నేను బొంబాయిలో చర్చిగేట్లో మా సామ్రాట్ హోటల్ కౌంటర్లో కూర్చొని ఉండగా నా స్నేహితుడు వచ్చి, నీకు తెలుసా, రాయ్ బహద్దూర్ ఒబెరాయ్ ప్రస్తుతం బాంబేలోనే ఉన్నారు. ఒబెరాయ్ షెరటాన్ హోటల్ నిర్మాణ నిమిత్తమై ఆయన కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు అని చెప్పాడు. నేనింకేమీ ఆలోచించలేదు. ఎప్పటినుంచో ఆయన్ని కలుసుకోవాలన్నది నా ఆకాంక్ష. వెంటనే నారిమన్ పాయింట్కి బయల్దేరాను. ఒబెరాయ్ హోటల్స్ గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. హోటల్ పరిశ్రమకు సంబంధించినంతవరకు కిరీటం లేని మహారాజు ఆయన. నేనేమో బొంబాయిలో చిన్న కాకా హోటల్లాంటి షెడ్కి సూపర్వైజర్ని. అయినా సరే ఆయన్ని కలుసుకోవాలనుకున్నాను. విశాలమైన స్థలం అది. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. నా సాదాసీదా బట్టలు, హవాయి చెప్పులు చూసి, ఏయ్, ఎవరు నువ్వు? ఇటు రావడానికి వీలేదు. లోపల పెద్దాయన కూర్చునున్నారు అంటూ గేటు దగ్గరే గూర్ఖా మరాఠీ యాసతో కూడిన హిందీలో అరిచాడు. నేనా పెద్దాయన్ని కలుసుకోవడానికే వచ్చాను అన్నాను. గూర్ఖా ఆశ్చర్యపోయాడు. నేను ఏ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటో లేక నీటిపారుదల శాఖకు సంబంధించిన వాడినో అని బహుశా అనుకుని ఉంటాడు. గేటు తెరిచాడు. 2 నిమిషాల తర్వాత ఆ కన్స్ట్రక్షన్ సైట్లో రాయ్ బహద్దూర్ ఒబెరాయ్ ముందు నిల్చొని ఉన్నాను. ఆయన నా వైపు తలెత్తి చూశారు. వంగి మా ఆచారం ప్రకారం ఆయన కాళ్లకి నమస్కారం చేశాను. నువ్వేనా కాంట్రాక్టర్వి అని ఆయన అడిగారు. కాదు సార్, నేనొక చిన్న హోటలియర్ని అన్నాను. ఆయన కళ్లల్లో కాస్త కుతూహలం, సందిగ్ధం కనపడ్డాయి. హోటలియర్వా? అంటే నీ ఉద్దేశం హోటల్కి యజమానివా? నేను అస్పష్టంగా తలూపాను. ఇంత చిన్న కుర్రాడేమిటి, హోటల్కి యజమానేమిటి అని బహుశా ఆయన అనుకునుంటాడు. నీ హోటల్ ఎక్కడుంది? ఇక్కడే, దగ్గర్లోనే, చర్చిగేట్ స్టేషన్ దగ్గర. ఓహో, పేరు? సామ్రాట్. బాంబేలో మొట్టమొదటి ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ హోటల్. గర్వంగా తలెగరేస్తూ చెప్పాను. నా గొంతులో ధ్వనించిన గర్వాన్ని ఆయన గుర్తించలేదు. కొంచెం అయోమయం చెందినట్లు కనిపించారు. ఎందుకంటే ఆ రోజుల్లో సామ్రాట్ అన్న పేరుమీద పెద్ద హోటల్ బొంబాయిలో లేదు. కేవలం ఢిల్లీలో మాత్రమే ఉంది. ఫుల్లీ ఎయిర్ కండిషన్ అంటే నీ ఉద్దేశమేమిటి? Sample complete. Ready to continue?